హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగిందండి. సో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో మనకి ఏదైతే మనకు మేనిఫెస్టోలో చెప్పారో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తాను అని ఏదైతే మాట ఇచ్చారో ఆయన ఫస్ట్ సంతకము డిఎస్సి పైనే చేయడం జరిగిందనమాట. మెగా డిఎస్సి పైన సంతకం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పోస్టుల వివరాలు, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఈ డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను అయితే కనుక ప్రభుత్వం భర్తీ చేయనుంది. సో మనకి ఇందులో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే కనుక స్కూల్ అసిస్టెంట్ చూస్తే కనుక 7,725 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్జిటి చూస్తే కనుక 6,371 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ టీజీటీ వాళ్ళు చూస్తే కనుక 1,781 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పీజీటీ వాళ్ళకైతే కనుక 286 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ ప్రిన్సిపల్ పోస్టులు అయితే కనుక 52 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ పీఈటీ అయితే కనుక 132 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి 16,347 టీచర్ పోస్టులను అయితే కనుక మనకి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పైన సంతకం కూడా చేసేసారు. సో ఎవరైతే కనుక డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకు నోటిఫికేషన్ కూడా తొందరలో రాబోతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట నిరుద్యోగుల కోసం. సో అప్డేట్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.